ప్రతి ఆదివారం కూడా మనం తప్పకుండా చర్చికి రావాలి. దేవుని సన్నిధిలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. ఏముంటుందమ్మా? సంతోషం. ఒక పాట ఉంటుంది, మీకు గుర్తుందా? నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. కాబట్టి ఆ సంతోషాన్ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి? మనకున్న గొప్ప సంతోషం అదే. సరే, మరి నేను చిన్న బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. అదేంటంటే అదే సర్వీస్ చేస్తున్నాను అనుకోండి. దాని వెనుకున్న ఏంటంటే సంగతి ఏంటంటే, నాకు ఒక ఆత్మీయ సిస్టర్ ఉంది. ఆవిడ పేరు రమా గాంధీ. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేము. నాకు సొంత అక్క లాగానే ఆవిడ అన్నింటిలో మంచిగా కలిసి ఉంటాం. మరి నేను కూడా ఆత్మీయంగా బలపడడానికి ఆవిడ నాకెంతో సహాయకరంగా ఉంది. ఆవిడ సొంత చర్చ్ ఉంది, ఇట్లానే కింద ఉంటారు, పైన చర్చ్ కూడా ఉంది. వీళ్ళకే సేమ్ అందరూ వస్తారు. హైదరాబాద్లో మంచి సెంటర్లో మా ఇంటి దగ్గర ఉంది. మరి ఆవిడ మొట్టమొదట హిందూయిజంలో ఉన్నారు, పూజలు చేశాక మరి తర్వాత మధ్యలో దేవుని తెలుసుకుని మరి ఆవిడ పూర్తిగా దేవునిలోకి వచ్చేసి మరి దేవుని సేవలో చాలా ఇంకా ఎంత సేవ అంటే అంత సేవ ఆవిడ చేస్తున్నారు. అయితే ఆవిడ హస్బెండ్ గాంధీ గారు, మరి వయసు ఉందనుకుంటే ఆయనకి 80 years ఉండొచ్చు. ఈ జనవరి 2వ తారీఖున ఆయన ప్రభువులో నిద్రించారు. జనవరి 2వ తారీఖున ప్రభువులో నిద్రించారు. మరి ఆయన జ్ఞాపకార్థంగా నిజానికి ఆవిడ నేను చాలా క్లోజ్. ఆయన బ్రతికున్నప్పుడు కూడా మాకేమన్నా అయితే చూడాలని అంటే హెల్ప్ఫుల్గా పక్కనే కదా. ఇలా వాళ్ళ 3 పిల్లలు యుఎస్లో ఉన్నారనమాట, ఇక్కడ ఎవరు లేరు. అందుకని ఏదైనా సమయానికి ఏదైనా అవసరం వస్తే ఎట్లా మేమే వెళ్ళాలి అని అనుకునేవాళ్ళం. కానీ నిజానికి మేము అమెరికాలో ఉండాలి ఆ టైంలో. మొన్ననే రావాలి మేము అమెరికా నుంచి, 27వ తారీఖుకి రావాలి. కానీ మేము టికెట్ క్యాన్సిల్ చేసుకుని ముందుకు పెట్టుకుని వచ్చేసాం. అది అట్లనే అయిపోయింది. ఎందుకైందో తర్వాత తెలిసి మేము వచ్చాక మరి జనవరి 2nd ఇలా జరిగింది. మరి నెల్సన్ గారు మంచిగా అన్ని దగ్గర ఉండి